హాయ్ ఫ్రెండ్స్, బుల్లితెర ప్రేక్షకులందరూ కూడా దీపా కార్తిక్ ఎప్పుడు కలుస్తారా, అసలు మోనిత నిజ స్వరూపం ఎప్పుడు బయటపడుతుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సీరియల్ అంతా కూడా మోనిత కార్తిక్ పెళ్లి ఏ విధంగా ఆగిపోబోతుంది, అసలు మోనిత నిజంగా ప్రెగ్నెంటా, లేకపోతే కార్తిక్ ని దక్కించుకోవడం కోసం ఇలా నాటకాలు ఆడుతుందా, లేకపోతే మోనిత ప్రెగ్నెన్సీకి వేరే వాళ్ళు కారణమున్నారా అన్న విషయం పైన ఈ సీరియల్ అంతా కూడా నడుస్తోంది. అంజీ దుర్గల ద్వారా మోనిత నిజ స్వరూపాన్ని, అలాగే మోనిత ప్రెగ్నెన్సీ గురించి కూడా ఏసీపీ రోష్ని తెలుసుకోబోతుంది. మరి ఇది ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక సీరియల్లో చూసుకున్నట్లయితే గనుక ఏసీపీ రోష్ని దీప అన్నదానికి ఛాలెంజింగ్ గా తీసుకొని ఎలాగైనా సరే అంజీని కనిపెట్టాలి అని వాళ్ళ టీంతో కలిసి ఎంక్వైరీ చేయడం బాగా ట్రై చేస్తుంది. ఎలాగైతేనేం చివరికి అంజీ దొరుకుతాడు. అప్పుడు దీపకు రోష్ని ఫోన్ చేసి దీపను కలిసి, నీ కాన్ఫిడెన్స్ కి నేను మెచ్చుకుంటున్నాను దీప, ఎలాగైతేనేం చివరికి అంజీని కనిపెట్టేశాను, ఇంకా నిజ నిజాలు ఏంటో తెలుసుకుంటాను, అలా అని ఇందులో మీ ఆయన తప్పు కూడా ఉంటే నేను సహించను అని రోషిని అనగానే అప్పుడు దీప దుర్గ గురించి కూడా చెబుతుంది. మీకు ఇంకా సాక్ష్యాలు బలంగా కావాలి అంటే దుర్గ అనే అతను ఉన్నాడు, అతను ఒకప్పుడు రౌడీనే, అతనితో కలిసి ఇంతకుముందు అన్నీ చేయించాలని చూసింది ఆ మోనిత, ఒకసారి అతన్ని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేయండి, ఆల్రెడీ మీ పోలీస్ రికార్డ్స్ లో అతని ఫోటో ఉంటుంది అని దీప రోష్నితో చెబుతుంది. సరే దీప, నేను అన్నీ తెలుసుకుంటాను అని ఇక వాళ్ళ టీంతో కలిసి రోష్ని దుర్గ అంజీని కనిపెడుతుంది. ఇక ఆ తరువాత అంజీ దుర్గ ఇద్దరిని కూడా పిలుస్తుంది. అయితే మోనితను కూడా రోష్ని పిలిపిస్తుంది. అంజీ దుర్గ ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ లో దొరకడంతో ఇద్దరు కూడా రోష్ని దగ్గరకు వస్తారు. అప్పుడు రోష్ని మాట్లాడుతూ ఉంటుంది, మిమ్మల్ని ఒక ఎంక్వైరీ కోసం పిలిపించాను, మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుతాను, అవన్నీ చెప్పండి, మీకు మోనిత తెలుసా అనగానే అప్పుడు అంజీ అంటాడు, ఎందుకు తెలియదు, మోనిత ఎన్నో పాపాలు చేసింది, అలాంటిది దాని గురించి నాకు తెలియకుండా ఉంటుందా, మా ఇద్దరికి కూడా మోనిత ఎవరో బాగా తెలుసు, అసలు మీరు ఇక్కడికి మోనిత గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి పిలిచారా అని అనగానే రోష్ని అవును అని అంటుంది. అప్పుడు అంజీ, ఆల్రెడీ నేను ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే మోనిత ఒక ఆఫీసర్కి కాల్ చేసి నన్ను దాచేయమని చెప్పిందట, అసలు నేను ఈ ఊరికి రాకూడదని కూడా చెప్పిందట, ఈ విషయం నాకు తెలిసింది, ఎందుకిలా చెప్పిందా అనుకున్నాను, ఇప్పుడే నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి, మీరు ఏమడిగినా మోనిత గురించి దాచకుండా చెప్తాము అని అనగానే అప్పుడు ఏసీపీ అడుగుతుంది, మోనిత గురించి మీకు తెలిసింది ప్రతిదీ చెప్పండి, ఇప్పుడు మోనిత ప్రెగ్నెంట్, దాని గురించి కూడా మీకు ఏదైనా తెలిసి ఉంటే అవన్నీ కూడా చెప్పండి అని అనగానే అప్పుడు అంజీ చెప్తాడు, మోనిత అసలు మంచిది కాదు, హిమ అనే అమ్మాయిని కావాలనే చంపించింది, ఎంతో మందిని బెదిరించి చంపాలనుకుంది, అది అసలు ఆడదే కాదు అని నా అనుమానం, అది ఎప్పుడూ కూడా ఒక ఆడదానిలాగా బిహేవ్ చేయలేదు, ఎప్పుడు చూసినా ఎవరో ఒకరిని చంపడం, హింసించడం లాంటివి చేస్తూ ఉంటుంది, ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది అని అనగానే అప్పుడు దుర్గా అంటాడు, మీరు ప్రెగ్నెన్సీ గురించి అడిగారు కదా, అసలు మోనిత ప్రెగ్నెన్సీకి కారణం నేనే, ఇన్ని రోజులు నేను ఈ నిజం ఎందుకు చెప్పలేదని మీరు అనుకోవచ్చు, కానీ చెప్పకపోవడానికి ఒక రీజన్ కూడా ఉంది, ఖచ్చితంగా నేను చెప్తే మోనిత మూర్ఖురాలు కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ బిడ్డను చంపేస్తోంది, అందుకే చెప్పలేదు, అసలు కార్తిక్ తాగేసి వచ్చిన రోజున కార్తిక్ ని దక్కించుకోవాలి అనుకుంది, కానీ దీపమ్మ చాలా మంచిది, దీపమ్మకు అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంలో ఆ స్థానంలోకి నేను వచ్చాను, మోనిత నా వల్ల ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి అన్ని విషయాలు కూడా బయట పెట్టేస్తారు అంజీ దుర్గా. అయితే ఇక మోనిత చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఈ విధంగా రానున్న ఎపిసోడ్స్ లో మోనిత ప్రెగ్నెన్సీ కారణం దుర్గా అన్న నిజాన్ని ఏసీపీ రోష్ని అయితే తెలుసుకోబోతుంది. అయితే నిజం తెలుసుకున్న ఏసీపీ రోష్ని ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అని మనం రానున్న ఎపిసోడ్స్ లో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, రానున్న ఎపిసోడ్స్ లో ఈ విధంగా జరగాలని, దీప కార్తిక్ ఒక్కడి కావాలని, మోనిత చేసిన ప్రతి కుట్రలకు మోనితకు శిక్ష పడేలాగా చేయాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.